శ్రీ సర్వమంగళ రామలింగేశ్వరుని ఆలయంలో లక్ష రుద్రాక్ష పూజ. అమలాపురం రవణవీధి శివాలయం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం 24వ లక్ష రుద్రాక్ష పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్కు పూర్ణ కుంభంతో ఆలయ కమిటీ చైర్మన్ మాచిరాజు రవికుమార్ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లక్ష రుద్రాక్ష పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నూతనంగా 40 లక్షలతో నిర్మించే రాజగోపురంకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, ఈ ఆలయంలో చిన్ననాటి నుంచి తనకు తన కుటుంబానికి అనుబంధం ఉందని, ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా తమ కుటుంబ సభ్యులతో పాల్గొనేవాడినని, ఈ కార్యక్రమానికి తనని ఆహ్వానించడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా తన సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. మంత్రికి సాల్వా కప్పి రుద్రాక్ష మాల వేసి చిత్రపటం ఇచ్చి సత్కరించారు. మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, ఆమ్డా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు, జనసేన నాయకులు కల్వకొలను తాతాజీ, సీనియర్ కౌన్సిలర్ మటపతి నాగేంద్ర, బ్రహ్మకుమారి శ్రీదేవి పాల్గొన్నారు. 24వ లక్ష రుద్రాక్ష పూజ మహోత్సవం పురస్కరించుకొని శతసహస్ర పంచముఖి రుద్రాక్ష బిల్వార్చన, సింధూర, నాగవల్లీదల పూజ, కుంకుమార్చనలు గురుదేవులు వాడ్రేవు శ్రీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో అల్లవరపు దీక్షితులు వారి ఆధ్వర్యంలో మాచిరాజు రవికుమార్, నాగవల్లి దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వై పాండురంగారావు, కె వెంకట నాగభూషణం, జె అచ్యుతరావు, కె సాయి ప్రసాద్, మాచిరాజు మూర్తి, బి రామ్మూర్తి, ఐఆర్ సుబ్రహ్మణ్యం, వెత్స సత్యనారాయణ, మాచిరాజు సాయికృష్ణ, శ్రావణ్, గారపాటి పండుబాబు పాల్గొన్నారు. सोमेन सहाराज्ञा Sri Radha Sri Ram